అందరికీ నమస్కారం. నా పేరు సరోజ. ఇది నా 8థ్ అసైన్‌మెంట్. ఈ అసైన్‌మెంట్‌లో నేను నార్మల్‌గా అందరికీ బాగా పరిచయం ఉన్న టాపిక్ మీద మాట్లాడదాం అనుకున్నా. దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ అంటే మనందరూ అనుకుంటాము, ఏది జరిగినా మనం మంచిగానే ఆలోచించాలి. చెడుగా ఆలోచించకూడదు. మనం మంచిగానే ఆలోచిస్తూ ఉంటే అన్నీ మనకి తగినట్టుగానే జరుగుతూ ఉంటాయి అని అనుకోవడం కూడా పాజిటివ్ థింకింగ్ కాదు. ఇట్స్ జస్ట్ అన్‌రియలిస్టిక్ విష్‌ఫుల్ థింకింగ్. ఇలా జరిగితే బాగుండు, అలా జరగకపోతే బాగుండు అని అనుకోవడం పాజిటివ్ థింకింగ్ కాదు. ఒక పని మొదలెడితే ఇది చేస్తే నాకు ఇలా చెడుగా ఏమైనా అవుతుందేమో అని అనుకోవడం నెగిటివ్ థింకింగ్. కానీ ఇది చేసినా అది నాకేం కాదు, అంత మంచి జరుగుతుంది అని అనుకోవడం అన్రియలిస్టిక్ విష్ఫుల్ థింకింగ్. సో రియలిస్టిక్ పాజిటివ్ థింకింగ్కి విష్ఫుల్ థింకింగ్కి డిఫరెన్స్ ఏంటి? దీనికి బేస్ చేసుకొని ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మన ఇండియాలో ఇండియాలోనే కాదు, ఏ కంట్రీలో చూసుకున్నా కూడా పిల్లలు, దేర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12th స్టాండర్డ్ అబ్బాయి ఉన్నాడు. అతను ఫైనల్ ఎగ్జామ్లో నాకు ఒక 98% రావాలి అని అనుకుని ఒక గోల్ పెట్టుకున్నాడు. గుడ్ థింగ్ టు హ్యావ్ ఎ గోల్, మంచిది. కానీ తను 98% వస్తే నాకు ఈ కాలేజ్లో అడ్మిషన్ అవుతుంది, తర్వాత నేను అలా చేస్తాను, తర్వాత నేను ఇలా చేస్తాను అని అనుకుని హీ మేడ్ దిస్ హోల్ లైఫ్ ప్లాన్. ఫైనల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ చూస్తే ఇట్ వాస్ 96%. 96% రావడం వల్ల తను ఆ కాలేజ్కి వెళ్ళలేకపోవడం వల్ల సూసైడ్ చేసుకున్నాడు. ఇది ఒక ఎక్స్ట్రీమ్ కేస్ ఎగ్జాంపుల్. ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. మనం డైలీ న్యూస్ పేపర్లో చూసినా కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక సూసైడ్ బికాస్ ఆఫ్ గెటింగ్ లెస్ మార్క్స్. ఎక్స్ట్రీమ్ కేస్ కాకుండా నార్మల్ కేస్ తీసుకున్నా కూడా చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోవడం, మార్క్స్ తక్కువ రావడం వల్ల కాన్ఫిడెన్స్ జీరో అయిపోవడం, ఇలాంటి కేసెస్ మనకి హండ్రెడ్స్లో కాదు, ఇండియాలో ల్యాక్స్ అండ్ క్రోడ్స్లో ఉన్నారు. సో దీని గురించి ఒక లైఫ్ ఎగ్జాంపుల్గా చెప్తే, మనము ఒక గ్రౌండ్లో ఉన్నాం, గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నాం. ఓన్లీ బాల్ వేసే అతనే ఉన్నాడు. ఫీల్డర్స్ లేరు, వికెట్ కీపర్స్ లేరు, ఎవరు లేరు. నువ్వు, నీ బ్యాట్ అండ్ బాల్ వేసే అతనే ఉన్నాడు. బాల్ వేసే అతను లైఫ్ అనుకుందాం. లైఫ్ నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. 98% వస్తే నీకు ఆ కాలేజ్లో అడ్మిషన్ వస్తుంది, దెన్ యువర్ లైఫ్ విల్ బీ సో అండ్ సో అని. 98% బాల్ వేసాడు, మిస్ చేసావు. సో దట్ డజంట్ మీన్ నీకు ఇంకో బాల్ రాదని కాదు. లైఫ్లో దే విల్ బి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఒక ఆపర్చునిటీ మిస్ అయితే ఇంకో ఆపర్చునిటీ ఖచ్చితంగా ఉంటుంది. జస్ట్ బికాస్ ఒకటి మిస్ అయిందని చెప్పి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి టేకింగ్ ఎక్స్ట్రీమ్ మెజర్స్ ఈజ్ సంథింగ్ నాట్ ఎంకరేజబుల్. పాజిటివ్ థింకింగ్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. మనం చిన్నప్పటి నుంచి అక్బర్ అండ్ బీర్బల్ స్టోరీస్ చాలానే విన్నాం, నీతి కథలు చాలానే నేర్చుకున్నాం. ఒకరోజు అక్బర్ అండ్ బీర్బల్ వేటకెళ్ళారు. వేటకెళ్తూ ఉంటే అక్బర్ తన కత్తి తీస్తున్నప్పుడు తన వేలు కోసుకుంది. వేలు కోసుకుని బ్లడ్ మొత్తం కారుతోంది. అక్బర్ భయపడిపోయాడు. అరే బ్లడ్ వస్తుంది, ఎవరైనా ఏదో ఒకటి చేయండి అని. బీర్బల్ అక్కడి నుంచి నవ్వుకుంటూ వస్తూ, మహారాజా టెన్షన్ పడకండి, ఏది జరిగినా మంచి కోసమే జరుగుతుంది అని అంటాడు. అక్బర్ కోపం వస్తుంది. నా చేయి కోసుకుంటే మంచి జరుగుతుందంటావా అని చెప్పి బీర్బల్ని బంధించేయండి అని అంటాడు. బీర్బల్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక మళ్ళీ అక్బర్ తన సైనికులతో హంటింగ్కి స్టార్ట్ అవుతాడు. హంటింగ్కి వెళ్తూ ఉంటే దారిలో రిచువల్స్ కోసం బలి ఇచ్చే వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్బర్ని తీసుకెళ్ళిపోతారు బలి ఇవ్వడానికి వాళ్ళ రిచువల్కి. బలి ఇచ్చే ముందు ఒకసారి అక్బర్ని చూస్తే అక్బర్ వేలుకి బ్లడ్ కారుతూ ఉంటుంది. వాళ్ళ బ్లడ్ని చూసి, అరే ఇతను శుద్ధమైన వాడు కాదురా, అశుద్ధం అయిపోయాడు, ఇతను ఇక బలికి పనికిరాడని చెప్పి అక్బర్ని పంపించేస్తారు. అక్బర్ అక్కడి నుంచి బయటకు వస్తూ ఆలోచిస్తాడు, ఒకవేళ నా చేయి కోసుకోకపోయి ఉంటే వాళ్ళు నిజంగానే నేను బలిచ్చేవాళ్ళు కదా, అనవసరంగా బీర్బల్ని తిట్టానే అని చెప్పి బీర్బల్ని ఎత్తుక్కుంటూ బీర్బల్ని బంధించిన చోటుకి వెళ్తాడు. బీర్బల్ నువ్వు చెప్పింది నిజమే,
ఒకవేళ నా చెయ్యి కోసుకుపోయింటి ఇవాళ నేను చనిపోయేవాడిని, ఏది జరిగినా మంచి కోసమే జరుగుతుంది, నువ్వు చెప్పింది కరెక్టే, నన్ను క్షమించు అని అంటాడు. అప్పుడు బీర్బల్ నవ్వుతూ, మహారాజా, ఏది జరిగినా మంచి కోసమే జరుగుతుంది, ఒకవేళ మీరు నా మీద కోపం పడి నన్ను బంధించకపోయింటే ఇవాళ మీ బదులు నేను బలైపోయేవాడిని వాళ్ళకి అని అంటాడు. దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఏదో ఒక చిన్న విషయం జరగలేదు మన లైఫ్లో, లేకపోతే మనం ఒక చేయడం వల్ల మిగతా వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని ఎక్స్ట్రీమ్ మనల్ని తిట్టడం కానీ లేకపోతే మనల్ని తప్పుగా ఆలోచించడం కానీ చేయడం వల్ల మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. సరే పోనీ, ఏది జరిగినా మంచి కోసమే జరుగుతుంది అని అనుకుని ఇఫ్ యూ క్యారీ ఆన్ విత్ అవర్ వర్క్, దే విల్ బీ ఎ టైం, ఒక రోజు ఉంటుంది, ఏ రోజైతే వాళ్ళు రియలైజ్ అవుతారు, అరే ఎందుకు అలా అన్నాం ఆ రోజు అని. గ్రౌండ్లో ఉండి ఒక బాల్ వచ్చింది, బ్యాట్ ఊపావు, బాల్ మిస్ అయిపోయింది. బాల్ మిస్ అయిపోతే ఏంటి, సూసైడ్ చేసుకుంటారా? డిప్రెషన్లోకి వెళ్ళిపోతారా? ఒకవేళ మీరు పేరెంట్సే అనుకుందాం, మీ పిల్లలు బ్యాటింగ్ చేస్తున్నారు, ఒక బాల్ మిస్ అయిపోయింది, ఇంకా నువ్వు దేనికి పనికిరావురా, వేస్ట్ రా నువ్వు, ఎందుకురా ఒక బాల్కు కొట్టలేకపోతున్నావు అని అంటారా? ఒక బాల్ పోతే ఇంకో బాల్ వస్తుందని మనకు తెలుసు, తెలిసి కూడా మనం దాని గురించి ఆలోచించదలుచుకోం. ఓకే, ఒక బాల్ మిస్ అయిపోయింది, ఇంకో బాల్ వచ్చింది, ఆ బాల్ కూడా మిస్ అయిపోయింది, ఇంకో బాల్ వచ్చింది, ఆ బాల్ కూడా మిస్ అయిపోయింది. కానీ మిస్ అయిపోయిందని నువ్వు కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటే ఎప్పటికీ బాల్ని కొట్టలేవు. బాల్ వస్తుందంటే యూ హ్యావ్ టు కీప్ స్వింగింగ్ ద బ్యాట్. బ్యాట్ ఊపితేనే నీకు బాల్ తగులుతుంది. అది ఇప్పుడు కాకపోవచ్చు, ఒక 10 బాల్ల తర్వాత అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు, కానీ బ్యాట్ ఊపడం మాత్రం ఆపకూడదు. నువ్వు ఏదైతే లైఫ్లో ప్లాన్ చేసుకుంటావో అదే లైఫ్ కాదు, దాన్ని మించింది లైఫ్. చాలా పెద్ద, ఇట్స్ లైక్ అ గ్యాలక్సీ. దాంట్లో మనం ఒక ఎర్త్ మాత్రమే, మనం ఆలోచించగలిగేది అంత మాత్రమే. కానీ లైఫ్ అనేది చాలా పెద్దది. ఏదో ఒక చిన్న విషయం పోయిందని చెప్పేసి మనం ఎక్స్ట్రీమ్ మెజర్స్ తీసుకోవడం ఇట్స్ నాట్ గుడ్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంటర్వ్యూలో నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళి కూర్చొని వెయిటింగ్ హాల్లో, ఈ జాబ్ ఖచ్చితంగా నాకే వస్తుంది, నేను ఇంత బాగా ప్రిపేర్ అయ్యాను, నాకు రాకపోతే ఎవరికి ఇస్తారు అని ఇలా ఆలోచించడం వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుందా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుందంటే నీకు రాకపోతే ఇంకెవ్వడికి రాదు, నీకే వస్తుంది ఖచ్చితంగా అన్న లెవెల్లో కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. కానీ ఇట్ ఈస్ ఓన్లీ టెంపరీ కాన్ఫిడెన్స్. నువ్వు ప్రిపేర్ అయిన దానికి ఏదైనా అవుట్ ఆఫ్ సిలబస్ వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే నువ్వు ఆన్సర్ ఇవ్వలేకపోతే ద కాన్ఫిడెన్స్ ఏదైతే ఇక్కడ ఉందో అది సడన్లీ డ్రాప్ అయిపోతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్, దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఎగ్జాంపుల్, ఒక రన్నింగ్ రేస్ ఉంది, రన్నింగ్ రేస్కి పార్టిసిపెంట్స్ అందరు ఫుల్గా ట్రైన్ అయ్యారు. అలాగే ఒక మనిషి కూడా చాలా బాగా ట్రైన్ అయ్యాడు. ఆ ట్రైనింగ్ వల్ల వాళ్ళ కోచ్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ మెంటర్స్ అందరూ వాడిని పొగడం మొదలెట్టారు. అరే రికార్డ్స్ చేస్తున్నావు నువ్వు, అసలు బాగా పరిగెడుతున్నావు, ఈసారి నువ్వే ఫస్ట్ రా అని అంటాడు. మిగతా వాళ్ళ ప్రైజెస్ విని తను, నేను ఇంత బాగా ప్రిపేర్ అయ్యాను, ఈసారి నేనే ఫస్ట్, నన్ను ఎవరు దాటలేడు, నాకన్నా ఫాస్ట్ ఎవరు లేడు అని అనుకుని ఫుల్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటాడు. అదే కాన్ఫిడెన్స్తో రన్నింగ్ రేస్కి బయలుదేరాడు. రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది. మనందరికీ తెలుసు ఏదైనా కాంపిటీషన్లో యాక్సిడెంట్స్ ఎప్పుడు ఎలా అవుతాయో ఎవరికి తెలియదు. పరిగెడుతుంటే షూకి ఏదైనా అవ్వచ్చు, లేకపోతే పరిగెడుతుంటే పక్క పార్టిసిపెంట్ వల్ల నీకేమైనా అవ్వచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ అ రేస్. సో తను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు, నేను ఫస్ట్ వచ్చేస్తాను రా, నాకేముంది అని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయింది. లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఈ లెవెల్లో ఉంది కాన్ఫిడెన్స్. రేస్ స్టార్ట్ అయింది, పరిగెడుతుంటే ఆడియన్స్లోంచి ఎవడో ఒక బాటిల్ వేసాడు ట్రాక్ మీదకి. చూశాడు బాటిల్ని, ఎస్కేప్ చేశాడు, పరిగెడుతూనే ఉన్నాడు. పరిగెడుతుంటే తన పక్కన ఉన్న పార్టిసిపెంట్ స్లిప్ అయ్యి తనకు అడ్డుగా పడ్డాడు.
జస్ట్లో తప్పించుకొని ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు. పరిగెడుతున్న కొద్దీ తనకి ఇలా యాక్సిడెంట్స్ కానీ ఆటంకాలు కానీ వస్తూనే ఉన్నాయి. ఇరిటేషన్ మొదలైంది. అరే నాకే ఎందుకు ఇలా అవుతుందిరా, నేను ఇంత బాగా ప్రాక్టీస్ చేశాను, నాకే ఎందుకు ఇలా అవుతోంది అని అనుకుని గివప్ చేశాడా? లేదు, పరిగెడుతున్నాడు. పరిగెడుతుంటే ఒక యాక్సిడెంట్ వల్ల తను కింద పడిపోయాడు. 2-3 సెకండ్స్లోనే తన వెనకున్న వాళ్ళందరూ తనని దాటి ముందుకు వెళ్ళిపోయారు, చాలా ముందుకి. అది చూసి ఇక్కడున్న కాన్ఫిడెన్స్ పడిపోయింది. యాజ్ ఐ టోల్డ్ యూ, టెంపరీ కాన్ఫిడెన్స్ ఏదైతే మనం ఫుల్గా బిల్డ్ చేస్తుందో అదే మనల్ని కిందకి దింపేస్తుంది. ఒక్కసారి ఫస్ట్లో ఉన్న అతను ఒక్క చిన్న యాక్సిడెంట్ వల్ల సడన్గా లాస్ట్కి వెళ్ళిపోయాడు. తను ఇంతకుముందు పరిగెత్తిన స్పీడ్లో పరిగెత్తాడుగా తను లేచి. ఎందుకు? తనలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఇప్పుడు ఎంత పరిగెత్తినా కూడా నేను వాళ్ళని దాటలేను, ఎట్లాగో ఇంత ప్రాక్టీస్ చేసి వేస్ట్ అని అనుకుని తనని బ్లేమ్ చేసుకోవడం మొదలెడతాడు. తనకు అడ్డొచ్చిన ఈ యాక్సిడెంట్స్ అన్నిటినీ బ్లేమ్ చేయడం మొదలెడతాడు. బ్లేమ్ చేయడం వల్ల రిజల్ట్ వోంట్ చేంజ్. లైఫ్లో కూడా నువ్వు ఏ పని చేస్తున్నా కూడా నాకే వస్తుంది, నేను బాగా ప్రిపేర్ అయ్యి నాకు వచ్చేస్తుంది అని అనుకుంటే and దీనివల్ల also make you కాన్ఫిడెన్స్ strong ఖచ్చితంగా enough to పెరుగుతుంది, face the results no matter what it చాలా might be. పెరిగిపోతుంది. కానీ ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తే దానివల్ల కృంగిపోతారు. ఎంతైతే పెరిగిందో దానికి డబల్ కృంగిపోతారు. సో ఒక లైఫ్ గోల్ కానీ ఒక లైఫ్లో ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు గోల్ ఉండడం మంచిది, కానీ ఆ గోల్ మీదే మొత్తం బేసిస్. ఆ గోల్ రీచ్ అవ్వకపోతే ఇక నా లైఫ్ వేస్ట్, నా లైఫ్ అయిపోయింది అని అనుకోవడం తప్పు. ఆ గోల్ రీచ్ అయితే నేను ఇవన్నీ చేయొచ్చు, మంచిది. ఆ గోల్ రీచ్ అవ్వకపోతే ఐ విల్ ట్రై ఫర్ డిఫరెంట్ ఆపర్చునిటీస్. ఇలాంటి మైండ్ సెట్తో మనం లైఫ్లో కానీ లేకపోతే ఏ పని మొదలెట్టినా ఇలాంటి మైండ్ సెట్తో మనం స్టార్ట్ చేస్తే మనకి హ్యాపీగా ఉంటుంది, లైఫ్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. స్ట్రెస్ ఇవన్నీ మనకు చాలా చిన్న విషయాలు అనిపిస్తాయి, ఇవన్నీ మన దరిదాపుల్లో కూడా రావు. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే పాజిటివ్ థింకింగ్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఒక విషయం స్టార్ట్ చేసి దాన్ని మనం రీచ్ అవ్వలేకపోయామంటే మనం పాజిటివ్గా థింక్ చేసి ఓకే ఇది రీచ్ అవ్వలేదంటే ఏదో తప్పు చేసి ఉంటాను, ఆ తప్పు ఏంటో వెతుకుతారు పాజిటివ్ థింకర్స్. నెగిటివ్ థింకింగ్ వాళ్ళు ఒక మిస్టేక్ వచ్చిందంటే అరే ఇది మనకు సూట్ అవ్వదేమో అని చెప్పేసి వదిలేస్తారు. పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళే తన లైఫ్లో ఏ పని చేసినా కూడా they'll try to look for their own mistakes. పక్క వాళ్ళని బ్లేమ్ చేయడం కానీ సిచ్యువేషన్స్ని బ్లేమ్ చేయడం కానీ ఉండదు. All I would like to say is the root of all this is expectations. Expecting that something good will happen, expecting that the other person will be as you expected or imagined, expecting that you will achieve your goal for sure is the root cause of all this. So make sure that your expectations are zero and give your all in whatever you do. Try to see the present, and we don't know what will happen the next minute or next second, so why bother about something which you don't even know? Enjoy every second of your life. Stop worrying about the results. If you give your all in the plan you made for yourself, even if you didn't achieve what you want, you wouldn't be depressed about it and try for another opportunity, as you didn't start on this path thinking about the results. Life is all a game. As long as you're batting, life will keep throwing balls at you. Even if you miss 3 balls, life is ready with another one. So stop this wishful thinking which only lets you think about the results, and focus on positive thinking which lets you focus on the right thing. మహాత్మా గాంధీ గారు చెప్పారు, బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్ అని. నువ్వు బ్లూ కళ్ళద్దాలు పెట్టుకుని లోకాన్ని చూస్తే లోకం కూడా మొత్తం బ్లూగానే కనిపిస్తుంది. అరే ఏంద్ర వరల్డ్ ఇలా ఉంది, ఏంద్ర మనుషులు ఇలా ఉన్నారు అన్న మైండ్ సెట్తో ఆలోచిస్తే నీకు ఎవరిని చూసినా కూడా అలాగే అనిపిస్తారు. ఒక్కసారి ఆ కళ్ళద్దాలు తీసేసి చూస్తేనే నీకు రంగులు కనిపిస్తాయి. ఒక్కొక్క మనిషి ఇంకో మనిషి ఎంత డిఫరెంటో తెలుస్తారు.
సో ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో లైఫ్ని చూడకుండా బీ బ్రాడ్ మైండెడ్. ఏ చేంజ్ వచ్చినా యాక్సెప్ట్ చేయండి. స్ట్రైవ్ ఫర్ న్యూ థింగ్స్. ఒక విషయం తప్పుగా జరిగిందంటే ఆ విషయం ఎందుకు తప్పుగా జరిగిందో ఆలోచిస్తే లైఫ్లో మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ.